భారతదేశంలో బ్రెస్ట్, లంగ్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లు సర్వసాధారణం. ఊపిరితిత్తులు, రొమ్ములు కూడా చెక్ చేస్తుంటాం, కానీ నాలుకను పూర్తిగా విస్మరిస్తాం. కానీ అక్కడ కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నోటి క్యాన్సర్తో పోరాటం చేసిన ఒక యంగ్ ఫాదర్ అనుభవం గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. మహారాష్ట్రకు చెందిన ఈ వ్యక్తికి నాలుక క్యాన్సర్ వచ్చింది. చాలా తీవ్రంగా వచ్చింది. చిన్న పుండుగా మొదలై తర్వాత పెరిగింది. చికిత్సలో పార్షియల్ గ్లాసెక్టమీ అంటే పార్ట్ ఆఫ్ ద టంగ్ ని తీసివేయడం జరిగింది. ఆ తర్వాత అఫ్ కోర్స్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కూడా చేయడం జరిగింది. రేడియేషన్ కూడా ఇచ్చారు. తొలి దశలో గుర్తించడం వల్ల అనేక వైద్య చికిత్సల తర్వాత అతను చక్కగా కోలుకున్నాడు. ఇప్పుడు ఆయన నోటి క్యాన్సర్ పై చాలా మందికి అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. నాలుక క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్స్ లో చాలా తీవ్రమైనది. పొగాకు సాధారణ కారణమైన ఉపయోగించిన వాళ్ళకు కూడా రావచ్చు. మానని పుండ్లు, మంట, మాట తడబట్టడం, నాలుక మీద వైటిష్ ప్యాచెస్ రావటం, అలాగే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం వంటి లక్షణాలు తరచూ పట్టించుకోము. కానీ మొదట్లోనే గుర్తిస్తే ఫలితాలు చాలా బాగుంటాయి. చికిత్స తర్వాత మాట్లాడటం, మింగడం కూడా కష్టం అవ్వచ్చు. కానీ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ సపోర్ట్తో చాలా మంది సాధారణ స్థితికి వచ్చేస్తారు. మాట్లాడొచ్చు, మెత్తని ఫుడ్ తినొచ్చు, సంతోషంగా బతకొచ్చు. ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.